గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఆర్కే గారి ప్రస్థానం ఇంతకు ఎక్కడ మొదలైంది? డాన్సర్ సార్. సో డాన్సర్ని బేసిక్గా డాన్సర్. నేను గ్రూప్ డాన్సర్ని. అందరు హీరోలు వెనకాల ఆడుతుంటాను. యా అవును. అప్పుడు మేము చేసేటప్పుడు బొమ్మాలి సాంగ్ ఉంది కదా, బొమ్మాలి ప్రభాస్ గారిది హీరో పక్కన ఆడుతుంటాను. మగధీరాలో చెప్పాలా చెప్పొద్దు సాంగ్ ఉంది, రామ్ చరణ్ సార్ పక్కన. ఎన్టీఆర్ సార్ది చాలా సాంగులు చేసినాను ఎన్టీఆర్ సార్ పక్కన. అప్పుడు ఆ టైంలో తమిళ్ డాన్సర్స్ అంతా ఫ్రంట్లో ఆడాలి, తెలుగు వాళ్ళంతా వెనకాల ఆడాలి, ఫోర్త్ లైన్ అలా ఆడాలి. ఓకే. అప్పుడు అది రూల్ అనమాట. తమిళ మాస్టర్లు అందరూ, తెలుగు మాస్టర్లు అప్పుడు ఎవరు రాలేదు. మన జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ అప్పుడు ఎవరు మేమంతా రాలేదు. అప్పుడు వాళ్ళ హవా నడిచే టైంలో మేమంతా వెనక. సో వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ డాన్సర్స్నే వాళ్ళ డాన్సర్లు వాళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళారు యాంకరింగ్, మీ కెమెరాలు పెట్టుకుంటారు, కొత్త కెమెరా అంటే నో అంటారు మీరు. ఆ టైప్లో వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు నేను ప్రేమేష్ మాస్టర్ నేను మంచి బ్రదర్ లాగా కొంచెం నన్ను ప్రభాస్ పక్కన నాకు డ్రీమ్. ఎప్పుడు వెనకాల ఆడుతుంటాం కదా, అందరు చూసిన వాళ్ళందరూ ఏ సినిమా చేసామంటే పలానా సినిమా చేసామంటే పోస్టర్ల మీద అప్పుడంతా డాన్సర్లది ఫోటోలు వచ్చేవి. అవునవును. జస్ట్ నాది ఇది కనిపించింది. ఏది ఎవరిదో ఏదో సినిమా బాలయ్య బాబుతో ఏదో చిరంజీవి గారితో సినిమా, నాది ఇది కనిపించింది జస్ట్ ఇంతవరకే. ఆ ఫోటోని నేను ఒక 100 మంది చూపించుంటాను. ఎక్కడ కృష్ణానగర్ ఇంద్రనగర్లో, రే నేనే రాది అక్కడ ఎక్కడ అంటే అది కళ్ళు ఏదో ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్లో అలాగే చూపించామని. అదే నేనే చూపించాను మా మమ్మీకి అందరికీ మా ఫ్రెండ్స్కి చూపించామని. అప్పుడు ఒక అతను నన్ను అన్నాడు, అరే నువ్వు ఎంత చేసినా నువ్వు ఎంత డ్యాన్స్ చేసినా ఫ్రంట్లో ఆడలేవరా నువ్వు, అంటే హీరోలు పక్కన ఆడలేవు, నువ్వు ఎప్పుడు కనిపించరా, నువ్వు పెద్ద పెద్ద సాధన చేస్తుంటారు. లారెన్స్ మాస్టర్ దగ్గర చేస్తుంటాను, వెనకాల పెడతారు, నేను ఇంక పక్కగా ఉంటాను. కొడితే నా సాధన ఇంక వెనకే, ఇంక ఓన్లీ హెడ్డే కనిపిస్తుంటుంది, ఎక్కడో కనబడుతుంది. అది చూస్తే ఒకడు అలా చెప్పాడు, నువ్వు ఫ్రెండ్ హీరోలు పక్కన ఆడలేవంటే. ఒకరోజు నేను ప్రేమేష్ మాస్టర్ చెప్పాను, నేంద్రండి డ్రీమ్ అంటే నా సావిరంగా హీరోలు పక్కన ఆడాలి సార్, ఆడిన తర్వాత కృష్ణానగర్లో ఒక రేగులు కొనాలి, 50,000 రూపాయలు దీంట్లో వేసేసి 2,000 రూపాయలు వస్తే నా జీవితం సెట్ అన్నాను. దాని తర్వాత మాస్టర్ అంటే మాస్టర్ అవును, ఎందుకంటే అది మాస్టర్ అది హై లెవెల్, అది కాదు నాది డాన్సర్లో హీరో పక్కన ఆడాలి అంతే నా డ్రీమ్. ఓకే. ప్రేమేష్ మాస్టర్ అప్పుడు కొత్తగా వస్తున్నాడు. అప్పుడు నేనున్నాను నేను ఉన్నానని ప్రభాస్ సార్ పక్కన, ఎన్టీఆర్ సార్ పక్కన వాళ్ళు ఆడేటప్పుడు అందరు తెలుగులు కదా, నేను తెలుగును కదా, నువ్వు తెలుగులో మాడుతుంటే ప్రభాస్ సార్ చూశాడు, ఫ్రెండ్ నువ్వు తెలుగు అన్నాడు. అవును సార్, ఏ ఊరు అన్నాడు. సార్ 2 సార్ నాది వరంగల్ అండ్ నెల్లూరు సార్ అన్నాడు. ఓకే 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 ఎక్కడ ఉంటావు ఏంటి అంటే, అప్పుడు ప్రేమేష్ మాస్టర్తో కొంచెం క్లోజ్ ఉంటాను. అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడిని క్లోజ్గా ఇంకా సిగరెట్ తాగుతా ఉంటే అప్పుడు కొంచెం వాళ్ళు క్లోజ్ అవుతారు హీరోలందరూ. నాకు బొమ్మలి సాంగ్లో నన్ను స్ట్రైట్లింగ్ చేయించున్నాను జుట్టుని ఫస్ట్ టైం. ఓకే. స్ట్రైట్లింగ్ చేయించుకొని ఫ్యాన్ పెట్టారు ప్రభాస్ సార్కి, వేడి ఎక్కువ ఉంటుంది, ప్రభాస్ ఫ్యాన్ పెట్టారు. నేను తీసాను నన్ను తీసాను. ప్రభాస్ రే ఇక్కడ నాకు రానంటే సార్ నా జుట్టు స్ట్రైట్లింగ్ చేయించానన్న ఫస్ట్ టైం చేయించుకున్నా, జుట్టు చెదిరిపోతున్నానంటే మాస్టర్ వీడు ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది మాస్టర్ అంటే, వాడు అంతే సార్ ఫ్యాన్ పెట్టరు అన్నాడు. వచ్చి ప్రభాస్ వద్దు డార్లింగ్ ఓకే డార్లింగ్ ఫస్ట్ టైం చేసుకున్నానండి. ఆ ఫ్యాన్ తిప్పించాడు, ఇటు సైడ్ పెట్టించు, ఇటు నాకు పెట్టు మనోడికి పెట్టద్దని. నేను ఊరిలో జోక్ వేసాను, ఆయన సీరియస్ తీసుకున్నాడు. ఆఫ్ కట్ అని వద్దు వాడి జుట్టు ఏదో పాములా ఉందని. మాస్టర్ సార్ వాడు కొంచెం ఇచ్చారు అనుకో, వాడు చాలా ఎక్కువ చేస్తాడు సార్ అంటే, వీడి అంతే చటాక మాసం వీడికి ఈడేం చేస్తాడు సార్ అంటే, సన్నగా ఉన్నారు కాబట్టి ఉంటాను పక్కన ఉంటాను అంటే చటాక మాసం ఉంటాడు. ఒకసారి మహేష్ బాబు కూడా అంతే, ఒకసారి ఏదో వచ్చేసి నన్ను ఏదో సాంగ్ చేస్తున్నాం, మాస్టర్ నేను ఇలా నిల్చోను, మహేష్ బాబు సార్ అన్నాడు వచ్చి ఏదో చెప్పాడు. ఏంది నేను 2-3 ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అంటే మహేష్ బాబు పక్క పని నవ్వి, వీడు ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చాడు సార్, ఈయన కంపోజ్ చేయలేదు, వీడి దగ్గర వచ్చి ఆ మూడు చేందిరా అంటే ఆ మూడు అలా ఇచ్చాడంటే నేను చేసింది యాక్షన్ మహేష్ బాబు గ్రాస్ చేశాడు, అలానే చేసి చూపించాడు. ఓకే. నాకు చూసారు ఏంటి సార్ ఈయన అంత గ్రాస్ పవర్ మహేష్ బాబు సార్కి. రామ్ చరణ్ సార్ కూడా అంతే, ఇలా ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ నాకు లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి బాగా బాండింగ్. ఓకే. ఇలా పెడతాం, ఇలా కొడతాడు మాస్టర్, ఇలా కొట్టగానే ఇలా చేయి తీస్తాను, ఇలా ఒక గేమ్ ఉంటుంది అది ఆడేవాడిని. ఫస్ట్ ఫుల్ చేసింది మహేష్ బాబు సార్ని ఫుల్ చేసాం. ఏదో వచ్చి ఏదో అన్నాడు,
ఏమన్నాడు ఏమనంటే లాస్ట్ మాస్టర్ కనిపెట్టాడు ఏంటంటే అన్న వీడు వచ్చి నన్ను పొట్టోడా అన్నాడు అంటే వాడు హైట్ ఎంత అంటాడు పొట్టోడు అంటే మహేష్ బాబు కూర్చున్నాడు ఇక్కడ కూర్చున్నాడు హీరోని కూర్చొని మాస్టర్ కనిపెట్టాడు ఏంద్రా అంటే ఇలా నన్ను పొట్టోడు అన్నాడు అంటే కొడతావు అంటే ఎవడైనా కొడతాను నన్ను మహేష్ బాబు సార్ ఇలా అన్నాడు తీసాడు వీడు ఎవడో కొడతా అంటే ఎవడైనా కొడతాను నన్ను ఎవడో పొట్టోడు అన్నాక తాట తీస్తాను వాడు పొట్టోడు అన్నాడు పెట్టి అక్కడ పీకా పాటని పీకా వాడు అట్టు పట్టాడు మహేష్ బాబు చూశాడు రామారావు వీడు బయట తీసుకెళ్ళిపోతే ఇద్దరు నన్ను పట్టుకొని రామారావు స్టూడియోలో నన్ను ఒరే కామెడీ అంటే తీసుకెళ్ళి బయట పడేస్తాడు లాస్ట్ మాస్టర్ నవ్వుతున్నాడు చెప్పట్లేదు అలా అందరినీ హీరోలందరినీ మేము కామెడీ చేస్తుంటాం ఎన్టీఆర్ అన్న దగ్గర పోయి ఇలా సేమ్ చీమ సాంగ్ చేసేటప్పుడు ఇలా పోయి రే నేను కొడతాను రా నువ్వు ఏది కొట్టరా నువ్వు ఏది చెప్పాడు చెప్తే ఇది సేమ్ ఇలాగా ఎన్టీఆర్ సార్ మేకప్ వేస్తున్నాడు ఖర్చు చూస్తే వాడు వచ్చాడు ఇది అన్నాడు ఎన్టీఆర్ సార్ ముందు ఒక్కడిని వేసి ఫాట్ అని పీకాను ఎన్టీఆర్ సార్ ఇలా చూశాడు చూసి సరే ఓకే వదిలేశాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక్క కట్ అన్నాడు రే ఇన్షర్ట్ అందరూ ఇన్షర్ట్ చేసుకున్నారు నేను ఇన్షర్ట్ చేయలేదు కట్ అని కావాలి నేను ఇన్షర్ట్ చేయరా అన్నాడు నేను చెయ్య అన్నాడు ఎందుకు చేయమంటే నేను చెయ్య నాకు సెట్ అవ్వదు అన్నాడు చూడటానికి రెడీ సార్ ఎవర్రా వీడు వాడు బయటికి పంపించాడంటే అన్న వద్దునా రే నేను చెప్తున్నాను చేయరా అంటే నేను చేయను అన్నాడు ఇట్లా అన్నాడు నన్ను పిలిచాగానే ఫాట్ని కొట్టాడు నన్ను కొట్టావు కదా నీ సంగతి చెప్తాను నేను సీరియస్కి వెళ్ళిపోయాడు ఇంటే సార్ చూస్తున్నాడు ఎవర్రా వీడు ఫ్రాంక్ చేశారు అన్నమాట ఫ్రాంక్ రోజు ఆయన రాంగ్ ఫ్రాంక్ చేస్తుంటాం ఒకరోజు దొరికిపోయాం ఎన్టే సార్ చెప్పేశారు సార్ మన ఎర్రి పుష్పం చేస్తున్నారు సార్ ఇదంతా ఫ్రాంక్ సార్ అంటే అప్పుడు నన్ను పట్టుకొని అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు ఆ ఫ్రాంక్ ఆయన స్టార్ట్ చేసేవాడు నన్ను పెట్టి ఎవరైనా పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఆయన వచ్చి పిలిచి నన్ను అడుగుతాడు ఆయన నన్ను కొడతాడు నేను గిర్ర తిరిగిపోయి వాళ్ళ మీద పడిపోతా వాళ్ళు వెళ్ళిపోతారు ఫోటోలు అడిగిన సంథింగ్ ఏదో వచ్చినప్పుడు అలా ఫ్రాంక్ చేస్తుంటారు అలా హీరోలతో అలా కలిసిపోయి జాలీగా సరదాగా అంటే ఈ జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ మీరు యష్ వీళ్ళందరూ కూడా సో అంటే అందరూ ఒకే టైంలో యష్ లేదు సార్ అప్పుడు యష్ లేరు కదా జానీ అండ్ శేఖర్ మాస్టర్ మేమంతా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మీరు అందరూ ఒకటేసారి జర్నీ స్టార్ట్ చేశారు సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళంతా ముందుగా మాస్టర్ చెప్పారు శేఖర్ మాస్టర్ ముందు మాస్టర్ నాకన్నా జానీ మాస్టర్ అండ్ మా ప్రేమిష్టం వీళ్ళంతా ముందే మాస్టర్. సో మీకైతే కేవలం కృష్ణానగర్లో ఆ రేకులు షెడ్డు సో ఆ కాలు మీద కాలు వేసుకొని రోజుకు ₹2,000 వస్తే చాలు అని చెప్పేసి అనుకున్న సందర్భం నుంచి అదే లైఫ్ సెట్ ఇప్పుడు సెట్ అయిపోయిందా? ఎక్కడ సార్ ఇప్పుడు ఎక్కడ మణికొండలో ఇల్లు కారు ఇవన్నీ సెట్ అయిందంటే ఇంకా ఆశలు ఉంటాయి కదా ఇంకా 3 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రోసెస్ పెద్ద ఇల్లు మధ్యలో రోసెస్ ఎందుకు వచ్చాయి మధ్యలో రోసులు ఎందుకు వచ్చాయి రోసెస్ అంటే ఇంకా అదే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాం కదా ఇప్పుడు అదే అప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఆయన చెప్పాము ఆయన విన్నాడు సరే అంటే ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చేసి హీరో అవుదని వచ్చాడు సార్ ఫస్ట్